వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామందికి ఇప్పుడు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్తో పాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అయిపోయాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కామ్ చేయాలి, కొద్దిగా సూదింగ్నెస్ ఇవ్వాలి అంటే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ టైంలో, అండ్ ఫుడ్ రెసిపీస్ కానీ లేకపోతే ఇంగ్రీడియంట్స్ కానీ ఎలా చూస్ చేసుకుంటే బెటర్ అని మన షోలో ఎవ్రీడే చెప్తూనే ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మందికి ఇప్పుడున్న స్ట్రెస్, బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఏంటంటే చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటినీ ఫుడ్ తో కూడా మనం మేనేజ్ చేయొచ్చు అని చాలా వరకు మాట్లాడుకున్నాం. ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ ఇలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళు, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేకపోతే యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కామ్నెస్ని ఇచ్చేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే లైక్ ఎక్కువగా స్పైసెస్ ఇంక్లూడ్ చేసుకోకుండా, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్, అలాంటి ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. మోస్ట్లీ మనం ఏదైనా సరే కొంచెం కిచిడి లాగా కానీ, లేదంటే లైట్ బ్రేక్ఫాస్ట్, స్మూతీస్, మిల్క్ షేక్స్ ఇలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అండ్ అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఉంటుందో, కొంతమందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే కూడా ఆ కామ్నెస్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసి మన ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఇది వచ్చేసి మనము ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువగా ఇస్తూ ఉంటాము. ఆ తర్వాత బేబీస్కి 6 months నుంచి 2 years వరకు దానికి రిలేటెడ్ అంటే omega-3 ఇంకా omega-6 ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించిన ఫుడ్ చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫుడ్స్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ చిప్స్. మల్టీగ్రెయిన్ చిప్స్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా 2 years లోపే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని విన్నాము. సో అటువంటప్పుడు కొంచెం ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి, మదర్స్ కావచ్చు, చిల్డ్రన్ కూడా కావచ్చు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి చిప్స్ అని. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మల్టీగ్రెయిన్ చిప్స్ అన్నావు కాబట్టి సో చాలా వరకు ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. సో రాగి పిండి ఉంది, జొన్న పిండి ఉందా? జొన్న పిండి కూడా ఉంది. ఓకే, ఇంకా రాగి పిండి, జొన్న పిండి అండ్ అలాగే గోధుమ పిండి, కొద్దిగా సూజీ కూడా తీసుకొచ్చేసా. అవును, పర్ఫెక్ట్. సో చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నావు కాబట్టి సో మదర్స్ తీసుకోవాలా లేకపోతే ఈ రెసిపీ చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు 1 year బిలో? సో ఇది మదర్స్కి అయితే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాజ్ ఆ టైంలో వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఐరన్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వులో అండ్ అలాగే రాగి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న ఫుడ్డే బేబీస్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1.5 year తర్వాత మనం హార్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం కదా బేబీస్కి. అప్పుడు వాళ్ళకు కూడా ఈ చిప్స్ అనేది కొన్ని ఇవ్వచ్చు. వై? బికాజ్ మనం దీన్ని ఎటువంటి ఆయిల్ డీప్ ఫ్రై చేయము, జస్ట్ బేక్ చేస్తాం కాబట్టి 1.5 year తర్వాత బేబీస్కి ఇవ్వచ్చు, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, సో ఇవన్నీ కూడా మనము మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ మనము పిండిలు వేసేసుకుందాము. ముందుగా రాగి పిండి. సో అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్లోనే తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత జొన్న పిండి. సో స్నాక్స్ టైప్ కాబట్టి మనం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. అవును. సో ఇదేంటి అంటే వాళ్ళకి డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా. అండ్ ప్రెగ్నెంట్ టైంలో ఎవరికైతే షుగర్స్, గెస్టేషనల్ డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు ఇంకా 2 types ఆఫ్ ఫ్లవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ బాజ్రా ఫ్లవర్ అలాంటిది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇవన్నీ కలిపేసుకొని తర్వాత సూజీ రవ్వ కూడా జస్ట్ 1 teaspoon వేసుకుంటున్నాం. జస్ట్ ఆ స్టిక్కీనెస్ కోసం మనము బైండింగ్ కోసం యూస్ చేస్తాం అంతే. ఆ తర్వాత నువ్వులు, ఇవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బికాజ్ ఇది ఐరన్ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. కొంచెం సాల్ట్. అండ్ ఎప్పుడైనా మదర్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ డైట్ చేసేటప్పుడు మాత్రం ఉప్పు కంట్రోల్ చేయడం, షుగర్ కంట్రోల్ చేయడం అలా అసలు చేయకూడదు. ఇవి అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ ఎక్కువగా అవుతున్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేయాలి. నార్మల్ టైంలో అయితే వాళ్ళు ఎక్కువగానే తీసుకోవాలి. యూజువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అసలు డైట్లో ఉండకూడదు, చక్కగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న అన్ని ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. అవును. ఓకే, ఆ తర్వాత కొంచెం జీరా. ఇది డైజెషన్కి చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అలాగే కొంచెం బేకింగ్ సోడా లైట్గా వేసుకుంటాం, లైట్గా.
ఆ తర్వాత కారం కూడా. ఓకే. ఇప్పుడు ఇందులోనే మనం బటర్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో చక్కగా కలిపేసుకుని తర్వాత మనము వాటర్ చూసుకుంటూ వేయాలన్నమాట. అవును. సో ఏ కన్సిస్టెన్సీ అంటే పిండిలాగా అవ్వాలా, ముద్దలాగా? కొంచెం మనకు చపాతీ పిండిలాగా అవుతే సరిపోతుంది. ఓకే. సో అవన్నీ కొద్దిగా చక్కగా మిక్స్ చేసేస్తే తర్వాత వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకోవాలి. సో వాల్నట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి వాల్నట్స్? సో వాల్నట్స్ వచ్చేసి ఎవ్రీడే 3 to 4 తీసుకోవచ్చు అనమాట, హోల్ వాల్నట్స్. Yeah. అండ్ దాంతోపాటు అన్ని రకాల సీడ్స్లో కూడా ఉంటుంది. మన నువ్వులు కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుతూ ఉంటే మనము వాటర్ వేసుకుంటూ ఉండొచ్చు. సో మెయిన్ ఏంటంటే మనము ఈ ఫ్లవర్స్ అన్ని మారుస్తూ ఉండాలి డెఫినెట్లీ కదా. అవును. ఒక్కటే గోధుమ పిండి లేకపోతే రాగి పిండి ఇలా కాకుండా మారుస్తూ ఉంటే బెటర్ అంటారా? మారుస్తూ ఉంటే చాలా బెటర్. ఎందుకంటే కొన్ని దాంట్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు వీట్ ఫ్లార్ తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి రిమైనింగ్ ఫ్లార్స్ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఎలర్జీ అంటే ఓన్లీ చపాతీస్ అలా తీసుకుంటే అవుతుంది, రిమైనింగ్ వాటితో మిక్స్ చేస్తే వాళ్ళకి ఎలర్జీస్ లాంటిది ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. పర్ఫెక్ట్. సో చక్కగా అలా కలుపుతూ ఉంటే, సో ఎక్కువగా మనం నూనె యూస్ చేయకుండా వెన్నతోనే చేసుకుంటాం. అవును. సో దట్ మనకు ఆ చిప్స్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం బేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకో. సో షేప్ అనేది మన ఇష్టమా, ఏ షేప్లో అయినా ఏ షేప్లో అయినా తీసుకోవాలి. సో వీటిని ఎలాగ మళ్ళీ కుక్ చేస్తాము? సో ఇప్పుడు మనం దీన్ని రోటీ లాగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని బేక్ చేసేసుకోవడం. ఓకే, పర్ఫెక్ట్. ఇందులో రిమైనింగ్ బటర్ కూడా యాడ్ చేసేద్దాం. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం, ముద్దలాగా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రోటీ లాగా చేసేసుకున్నాం దీన్ని. సో పీటా అండ్ రోలర్. ఎవ్రీడే తీసుకోవచ్చా చిప్స్ లాగా? ఎవ్రీడే ఈ చిప్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఎవ్రీడే లాగా ఒక 4 to 5 అలా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చక్కగా మనం బేక్ చేసుకుంటున్నాము, అన్ని మంచి ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. నిల్వ ఉంటుందా మరి? ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ చిప్స్? ఇది ఒక మనం 5 to 6 days వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా ఒక 1 weekకి సరిపడేలాగా మనం చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవును. ఎందులో అయినా లైక్ మనం స్నాక్స్లో కానీ లేదంటే నార్మల్గా రైస్లో కూడా అలా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు, కొంచెం పప్పు చారు, పప్పు అలా ఉన్నప్పుడు. ఓకే. సో ఈ మాత్రం థిక్నెస్ చాలు కదా? ఈ మాత్రం థిక్నెస్ చాలు. ఓకే. సో ఇంకా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. సో బేకింగ్ ప్లేట్కి ముందే మనం కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోండి. ఓకే. సో ఇంకా ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం? సో ఇలా మనం ఫ్లవర్స్ లాగా కానీ లేదంటే ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ అండ్ ముఖ్యంగా వాల్నట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా అవకాడో ఫ్రూట్లో మనకు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు ఆయిల్స్ వచ్చేసి వాళ్ళు ఎవ్రీ మంత్ కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో దాని ద్వారా మనకు వచ్చే ఆ ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్స్, HDL కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో దాని ద్వారా కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. పర్ఫెక్ట్. సో చక్కగా ఇంకా షేప్స్ కట్ చేసేసుకున్నాం. సో ఇవి హ్యాపీగా ఇంకా బేక్ చేసేసుకోవడమే. అంతే.
కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా హెల్తీగా ఉంది బేకింగ్ కాబట్టి. Yes. అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో అవి కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. అవును. అండ్ ఎవరికైతే వీట్ ఎలర్జీ అలా ఉంటుందో జస్ట్ ఆ గోధుమ పిండిని ఒకటి మనము అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనం ఇంకా బేక్ చేసుకోవచ్చా? యా, కొంచెం ఆయిల్ పౌర్ చేసి మనం బేక్ చేసేస్తాం. ఓకే. సో ఎస్, బేక్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం బేక్ చేసేసుకుందాం. ఓకే పల్లవి, సో బేక్ అయ్యా లేదో ఒకసారి చూద్దామా? యా, చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా క్రంచీగా అయిపోయాయి. సో మరి అయిపోయినట్టేనా? యా, లస్సీ మల్టీ గ్రెయిన్ చిప్స్ రెడీ అయిపోయాయి. సో క్రంచీ మల్టీ గ్రెయిన్ చిప్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మల్టీ గ్రెయిన్ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు కొద్దిగా, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మల్టీగ్రెయిన్ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో రవ్వ, నువ్వులు, సరిపడా ఉప్పు, జీలకర్ర, బేకింగ్ సోడా, కారం, వెన్న వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కావలసిన షేప్లో కట్ చేసుకొని బేకింగ్ ప్లేట్కి నూనె రాసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని బేకింగ్ ప్లేట్లో పెట్టి పైన నూనె వేసి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ చిప్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ యూజువల్గా రెగ్యులర్ చిప్స్ కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే బేకింగ్ చేసాం కాబట్టి నేను అనుకున్నా అంటే డీప్ ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటాయని. బట్ బేకింగ్ చేసినా కూడా అన్ని మల్టీగ్రెయిన్ ఫ్లవర్స్ యూజ్ చేసాం కాబట్టి టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం ట్రెడిషనల్ స్నాక్స్ లాగా అనిపిస్తుంది. అవును. అండ్ అలాగే మనం నువ్వులు యాడ్ చేసాం, కొంచెం కారం కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ కూడా చక్కగా తెలుస్తుంది, మరీ చప్పగా ఉండకుండా. ఓకే, సో పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్మూతీ. వావ్, సో చాక్లెట్ స్మూతీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అవును. సో ఇంకైతే అందరు హ్యాపీగా చాక్లెట్ స్మూతీ తీసుకుంటారు. బట్ ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎటువంటి అంటే షుగర్ లేకుండా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తావు, హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాం. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్మూదీ అనగానే చాలా ఫేవరెట్ అందరికి. Yes. చాలా హ్యాపీగా తీసుకుంటారు. సో చిల్డ్రన్ కూడా తీసుకోవచ్చు. యా, ఇది బేబీస్ కూడా తీసుకోవచ్చు. 1 year దాటిన తర్వాత మనం దీన్ని బేబీస్కి కూడా ఇవ్వచ్చు. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. ముందుగా ఓట్స్, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ బనానా కాబట్టి చాలా మంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు. బనానా ఎక్కువ ప్రిఫర్ చేయరు. డయాబెటీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు కావచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు బనానాని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి?
సో ఇది నార్మల్ పీపుల్ అయితే కనుక బనానాని అవాయిడ్ చేసి వేరే ఫ్రూట్ ఇంకేదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ డయాబెటిక్ వాళ్ళకి మనం ఎట్లాగో డార్క్ చాక్లెట్లో మనకి ఎక్కువ షుగర్స్ అనేది ఫ్లక్చువేట్ అవ్వవు. బట్ 450, 550 అంటే హైపర్ గ్లైసెమిక్ ఉన్న వాళ్ళు అసలు దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. నార్మల్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే 150 ml వరకు తీసుకోవచ్చు. సో ఏజ్ పిల్లలు ఇవి తీసుకో ఇది 1 year దాటిన తర్వాత 1 year ఏజ్ దాటిన తర్వాత పిల్లలకి మనం 100 ml to 150 ml ఇవ్వచ్చు. అదే ప్రెగ్నెంట్ వాళ్ళైతే 200 to 250 ml వరకు తీసుకోవచ్చు ఈ స్మూతీని. ఓకే, నెక్స్ట్ అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే వాల్నట్స్. సో మంచి ఎనర్జీని అయితే ఇస్తాయి అన్నమాట ఇది. సో బేబీస్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ మనం కొంచెం రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి డైజెషన్లో కూడా ఈజీగా హెల్ప్ అవుతుంది. సో మరి ఈ స్మూదీస్ ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్? సో ఇది మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ టైంలో అరౌండ్ 5 o'clock ఆ టైంలో ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. సో ఇవి కూడా మనం మిక్సీ జార్లోనే వేసేసుకుందాం. ఓకే, ఇందులోనే డేట్స్ కూడా వేసేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ బనానా కూడా, ఒక నైఫ్, డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాం ఇందులో. సో ఈ డార్క్ చాక్లెట్లో మనకు omega-6 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్రెయిన్ మెమొరీ పవర్ కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది, ఐక్యూ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మరి చాక్లెట్ అనేది తీసుకోవచ్చా పిల్లలు? అంటే 1 year దాటిన పిల్లలు తీసుకోవచ్చా? 1.5 year దాటినా, లేదంటే 1 year దాటినప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న క్యూబ్స్ లాగా ఇవ్వచ్చు. 1.5 year దాటిన తర్వాత వాళ్ళు చాక్లెట్స్ అని అడిగితే డార్క్ చాక్లెట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది. సో చాలా తక్కువగా వేసుకుంటున్నాం. చాలా తక్కువగానే వేసుకుంటున్నాం. అలాగే ఒక స్పూన్, కొంచెం కోకో పౌడర్ కూడా, అండ్ ఇందులోనే పాలు కూడా వేసేసుకుంటాం. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు స్మూదీ అయితే రెడీ అయింది. సో కొద్దిగా చల్లార్చుకుని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. అవును. సో సర్వింగ్ గ్లాసెస్ కూడా వచ్చేసే పల్లవి. మరి సర్వ్ చేసుకుందాము. మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా మన స్మూదీ? లాస్య చాక్లెట్ స్మూదీ రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ చాక్లెట్ స్మూదీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా,
ఖర్జూరాలు 1 కప్పు, అరటిపండ్లు 2, డార్క్ చాక్లెట్ కొద్దిగా, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు. చాక్లెట్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, డార్క్ చాక్లెట్, కోకో పౌడరు, పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చాక్లెట్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము పల్లవి. ఓకే. సో స్మూతీ స్పూన్తో ట్రై చేద్దాం. వావ్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్క ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. బనానా ఫ్లేవర్ ఎలాగైనా బనానా అనేది కొంచెం డామినేట్ చేసేస్తుంది. బనానా ఫ్లేవర్ తెలుస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేసాము, వాల్నట్, తర్వాత డార్క్ చాక్లెట్, ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి ఎక్కువ స్వీట్నెస్ కూడా అనిపించలేదు. ఎందుకంటే మనం ఓన్లీ జస్ట్ డేట్స్ వేసామనుకుంటా స్వీట్నెస్ కోసం. పర్ఫెక్ట్గా ఉంది. ఎస్, ఆ డేట్స్ అండ్ ఆ బనానానే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అండ్ దాంతోపాటు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా జెల్లప్ అవడంతో పాటు ఏదైతే సీడ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసామో ఎవ్రీథింగ్ మనము బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి, లేదంటే మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ పెరగడానికి మాత్రమే మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇవాళ అంటే చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి రెసిపీస్ కూడా కిడ్స్ చాలా ఇష్టంగా తినేవచ్చు, చిప్స్ అండ్ స్మూతీస్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ చిప్స్. ఇందులో ఇంక్లూడ్ చేసిన ఫ్లాట్స్లో అన్నిట్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం ద్వారా షుగర్స్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే గెస్టేషనల్ డయాబెటిక్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది అవుతుందో వాళ్ళు కూడా ఈ మల్టీగ్రెయిన్ చిప్స్ అనేది తరచుగా ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో ఇంక్లూడ్ చేసిన రాగిలో మనకు ఐరన్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు రాగి ఇంకా నువ్వులు తీసుకోవడం ద్వారా మనకు బోన్ డెవలప్మెంట్ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్ అనేది చక్కగా పెరుగుతుంది. అండ్ బాడీ వీక్నెస్, తరచుగా వామిట్స్ అండ్ అలాగే నాజియా సెన్సేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ చిప్స్ చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో మనకు బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు గ్రాస్పింగ్ పవర్ కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్మూతీ. మనము డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు బ్రెయిన్ సెల్స్ని చక్కగా రీజనరేట్ చేస్తాయి. అండ్ దాంతోపాటు సెల్ గ్రోత్లో ఉపయోగపడతాయి. బనానాలో మనకు మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో మనకు మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హార్ట్ రిథమ్ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఓట్స్లో కూడా మనకు సాల్బుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో మనము ఫైబర్ తీసుకోవడం ద్వారా ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది. న్యాచురల్ లాక్సేటివ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మిల్క్లో కూడా చక్కటి కాల్షియం ఉండడం ద్వారా మనకు బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. సో బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. టేస్ట్ వైస్ చాలా బాగున్నాయి అనమాట. సో హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ పల్. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.